ఇప్పుడు అమ్మ చాలా సపోర్ట్ చేసేది, నాన్న చాలా సపోర్ట్ చేసేవారు అని అంటున్నావు కదా. నీకు అసలు క్రికెట్ అంటే ఇంత పిచ్చి అని మాకు ఎలా తెలిసిందంటే, నాన్నగారు నేను క్రికెట్ ఒప్పించాలి అంటే ఎండలో పడుకోరా కూర్చోరా అంటే అలాగే ఉండిపోయావంట కదా ఎండలో. అది ఒక టూర్కి వెళ్ళాలి, నా ఫస్ట్ టూర్ అది. అప్పుడు నా ఫ్రెండ్ దత్తా కూడా ఉండేవాడు ఆ టూర్లో. విజయవాడకి వెళ్ళేటప్పుడు వద్దన్నారు ఇంట్లో, లేదు డాడీ చెప్పారు ఇట్లా ఎండలో ఉండాలని. అప్పుడు వెళ్ళి కొనుక్కున్నాను. అట్లా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేను. అక్కడ ఫస్ట్ నా టూర్, నేను వెళ్ళాలి క్రికెట్ ఆడాలి అక్కడికి వెళ్ళి అని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఆ టూర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో అంత పట్టుబట్టి వెళ్ళావు, ఆ టూర్ సక్సెస్ అయిందా? ఎలా అనిపించింది? ఆ టూర్ మామూలు టూర్ అది, కాకపోతే సక్సెస్ అనేది అది. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు నీకు క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ ఎండలో అన్ని గంటల సేపు అలా మొండోడిగా ఉండిపోయావు అంటే. ఇప్పుడు అమ్మ చాలా సపోర్ట్ చేసేది, నాన్న చాలా సపోర్ట్ చేసేవారు అని అంటున్నావు కదా. నీకు అసలు క్రికెట్ అంటే ఇంత పిచ్చి అని మాకు ఎలా తెలిసిందంటే, నాన్నగారు నేను క్రికెట్ ఒప్పించాలి అంటే ఎండలో పడుకోరా కూర్చోరా అంటే అలాగే ఉండిపోయావంట కదా ఎండలో. అది ఒక టూర్కి వెళ్ళాలి, నా ఫస్ట్ టూర్ అది. అప్పుడు నా ఫ్రెండ్ దత్తా కూడా ఉండేవాడు ఆ టూర్లో. విజయవాడకి వెళ్ళేటప్పుడు వద్దన్నారు ఇంట్లో, లేదు డాడీ చెప్పారు ఇట్లా ఎండలో ఉండాలని. అప్పుడు వెళ్ళి కొనుక్కున్నాను. అట్లా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేను. అక్కడ ఫస్ట్ నా టూర్, నేను వెళ్ళాలి క్రికెట్ ఆడాలి అక్కడికి వెళ్ళి అని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఆ టూర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో అంత పట్టుబట్టి వెళ్ళావు, ఆ టూర్ సక్సెస్ అయిందా? ఎలా అనిపించింది? ఆ టూర్ మామూలు టూర్ అది, కాకపోతే సక్సెస్ అనేది అది. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు నీకు క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ ఎండలో అన్ని గంటల సేపు అలా మొండోడిగా ఉండిపోయావు అంటే.